సికింద్రాబాద్ అల్వాల్లోని సర్వే నెంబర్ 573, 574లో ఉన్న 5 ఎకరాల స్థల సరిహద్దు వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కు కలిగిన మామిడి జనార్దన్ రెడ్డి తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. రెవెన్యూ అధికారుల ఆధారంగా కాకుండా తప్పుడు పత్రాలను తెరమీదికి తీసుకువచ్చి పలు పత్రాలలో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మామిడి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 1986 నుండి ప్రస్తుత భూ యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయంటూ రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో న్యాయస్థానాలు కూడా తమకే అనుకూలంగా తీర్పును వెలువరించినట్లు వెల్లడించారు. సదరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. గతంలో ఇదే భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేకి సంబంధించి పంచనామా నివేదికలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారులతో కుమ్మక్కై సదరు వ్యక్తి చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. మున్సిపల్ నియమ నిబంధనలను అనుసరించి నాలా కన్వర్షన్ అయిన అనంతరం పీటీ నెంబర్లు సైతం కేటాయించారని అన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే న్యాయపరంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భూ సరిహద్దు వివాదానికి తెరపడాలంటే రెవెన్యూ సర్వేకు తాము సిద్ధంగా ఉన్నామని, తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి సర్వేకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. అటువంటి నమ్మకాన్ని మీరు ఈరోజు ఏం చేశారంటే ఎవరో ఒక సైడ్ వినేసి జనార్దన్ రెడ్డి కబ్జా పెట్టిండు, అది పెట్టిండు, ఇది పెట్టిండు, 450 కోట్ల పొలం కొట్టేసిండు అని చెప్పేసి మీరు ప్రచారం చేసిండు. అది ఎంతవరకు కరెక్ట్? నా ఇజ్జత్ అంతా పోయింది. ఇప్పుడు నేను పేపర్లతో చూపెడుతున్నా, దాన్ని చూసి మీరే నిజ నిర్ధారణ చేయండి. ఇలా నాది లేదంటే మోడీ నుంచి తాళం ఇచ్చేది చేద్దాం, అంతే తప్ప జనార్దన్ రెడ్డి ఓడిపోయిండు నేను గెలిచిన అంటుడు తీసుకురామని నిమ్మకంటే జనార్దన్ రెడ్డి ఓడిపోతే జనార్దన్ రెడ్డి తాళం చేసి ఇస్తాడు, గేట్ ఇచ్చేస్తాడు, లోపలికి వెళ్ళిపోమని తీసుకోమా, అంతే తప్ప పబ్లిక్లో పోయి కోర్టు ఇన్స్పెక్ట్ కోర్టులు ఆల్రెడీ కేసు చేసిన కోర్టులు నడుస్తున్నాయి. నీకు నాకు ఇప్పుడు నీ మీద నాకు ఆర్డర్ ఉంది ఆల్రెడీ. OS 769 of 2010 2010 2018లో ఆర్డర్ అయ్యింది. పర్పెచువల్ ఇంజెక్షన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ప్రాపర్టీ. అయినా అది ఉన్నాను పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి ఇది చేసి నా మీద కేసులన్నీ బుక్ చేపిస్తావు వాళ్ళ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఏమనంటే 20 FIRలు ఉన్నాయంటావు. ఆ 20 FIRలకు కారణం మీది తప్ప, మోహన్ రెడ్డి ప్లస్ ఆ ల్యాండ్ తప్ప ఇంకా వేరే ఏదైనా ఒక కేసు ఉంటే నా మీద మీ పేపర్లోనే ఓపెన్గా చెప్పేసారు ఏదంటే నేను చేస్తాను. అంతేగాని 25 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయి, ఈయన అరెస్ట్ ఎందుకు చేస్తలేరు, ఈయన లోపల ఎందుకు వేస్తలేరు? 4 కేసులు ఉంటేనే లోపల వేయాలి కదా, మరి ఎందుకు వేస్తలేరు? మరి నేను పుట్టి పెరిగి ఈయన సుభాష్ నాలు 63 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా. మోహన్ రెడ్డి లేక సిద్దిపేటకి వెళ్ళి రాలేదు. ఆయన సిద్దిపేటకి వెళ్ళి వచ్చి ఆయన చేసే వ్యవహారం అంతా మీకు తెలవాలి. ఇప్పుడు దీని బట్టి అర్థం చేసుకోవాలి మోహన్ రెడ్డి ఏంది అనేది. హౌస్ నెంబర్ల గురించి చెప్పండి. మీకు హౌస్ మరి నాలా కన్వర్ట్ చేసుకున్నాం, రూములు ఉండే రూముల ప్రకారం మేము ఆన్లైన్లో అప్లై చేసినాం, తీసుకున్నాం, అంతే తప్ప జరిగింది ఏం లేదు. కన్వర్షన్ ఎప్పుడు చేసిండ్రు, ఎప్పుడు మన డేట్ చెప్పిన నాలా కన్వర్షన్ కాదు, ఓపెన్ ఛాలెంజ్. నాలా కన్వర్షన్ ఉన్నప్పటికీ ఓపెన్ ప్లాట్ ఓపెన్ కాదు, రూములు ఉన్నాయా? లేవు కదా ఇప్పుడు. లేవని ఎట్లా అంటే ఉన్నాయి, మీరు పోయిరా లోపలికి పోలేదు కదా. రూమ్ కి 2000 గజాలకి తేడా ఉండదా? గజాలు 2000 చూపెట్టు. ఎంత మీ హౌస్ నెంబర్ ఒక్కొక్క దానికి ఎంత చూపెట్టు? ఎన్ని గజాలు నాకైతే తెలియదు, మరి మీరే అంటారు గజాలని. 700 చూపెట్టు. గజాలు గిజాలు ఏం లేదు, రూమ్ ఉన్నది 10x10 ఇంకొక దాన్ని తీసుకున్నాం, అంతే తప్ప గజాలలో తీసుకోలేదు. 10x10 ఫీట్స్ 10x10 ఫీట్స్. గజాలన్నా ఫీట్లన్నీ ఏమైతే అది 20 అవుతుంది 30 అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏమైతుంది, అంతే కదా. 10 తీసుకున్నారా? 10x10 రూమ్ 10 రూమ్లు 10 నంబర్లు తీసుకున్నాం, ఫిట్టింగ్లు తీసుకున్నాం. ఇప్పుడు ఉన్నాయా రూమ్లు? ఏంది ఉన్నాయా? ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. లేవని వాళ్ళని చూడవచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మీరు పిక్చర్లా ఇప్పుడు మీకు పేపర్లన్నీ చూపెట్టినా కదా. మోహన్ రెడ్డి పేపర్లన్నీ చూపెట్టిన. RDO ఆర్డర్ 99లో ఆయన కొనక మొదలు ఆయన ఓనర్లు మా ఓనర్ల మీద చేసిన ఇదే ల్యాండ్ మీద కేసు. దాంట్లో 573 ఎంత ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్గా డిసైడ్ అయిపోయింది. అలా 12 ఎకరాల 13 గుంటల ల్యాండ్. ఆయన ఫుల్ ఓనర్ కాదు, వాళ్ళకి ఆయన నాకు అమ్మినప్పుడు ఫుల్ ఓనర్ కాదు. ఆయన 3.5 ఎకరాలు కొన్నాడు, నేను 2.5 ఎకరాలు కొన్నా. దాని తర్వాత ఇద్దరం కలిసి సర్వే కూడా చేసినాం. సర్వే చేసిన తర్వాత ఆయన ల్యాండ్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి పోయింది, మాది బయట ఉన్నది.
మొత్తం 12 ఎకరాలలో 10 ఎకరాల స్కూల్ కాంపౌండ్ వాళ్ళనే ఉన్నది. అది సర్వే చేస్తే బయట పడుతుంది. అది చేయకుండా నా ఏం పడబడి నా ఉన్న 2.5 ఎకరాల ఇది నాది అంటాడు. అట్లా పడ్డప్పుడు మేము OS 769 కోట్ల ఇంజెక్షన్ ఆర్డర్ కోసం ఫైల్ చేసినాం. ఆల్రెడీ 2018 ఆఫ్టర్ 8 years పర్పెచువల్ ఇంజెక్షన్ ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అది మేము ఆ గేట్ మీద కూడా రాసినాం, మా ఫోన్ నెంబర్ కూడా రాసినాం. ఆ ఆర్డర్ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉందా అనేది తెలుసుకోండి. నీ ల్యాండ్ అయితే నువ్వు ఆర్డర్ కొట్టియాలి కదా. ఇప్పుడు మీ కక్షదారు ఎవరైతే ఉన్నారో ఆయన ల్యాండ్ స్కూలు బౌండరీలో ఉందంట. సర్వే చేసి మీరే చెప్పు, నడు తోలుకపోతే ఆడ ఊరి 573 పెట్టుకుని నా దాంట్లో ఉందా వాళ్ళ దాంట్లో ఉందా డిసైడ్ చేయాలి. అంతే కదా. ఓనర్ ఆయన మొత్తానికి కాదు, 12 ఎకరాలకు ఓనర్ నేను కాదు. నా మీద పడితే ఎట్లయితే దగ్గరకు పోవాలి, చూసుకోవాలి. అబ్జెక్షన్ పెడతాడు పోయి మండల ఆఫీస్లో. సర్వే 10 సార్లు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో పోయినా సర్వే చేసుకోరా, ఇదేంది మా మీద పడుతుంది పెంట కేసులు 20,000 30,000 ఒకరి మీద. నువ్వు తక్కువ లేవు, ఆయన తక్కువ లేదు, నువ్వు ఫోన్ చేపిస్తావు, ఆయన ఫోన్ చేపిస్తావు. ఏం చేయాలి మేము మీ మధ్యలో? సర్వే పెడితే అయిపోతుంది కానీ సార్ సర్వే అయిపోద్దు. మీరు ఒప్పిరి సర్వే పెడితే ఎవడైనా కోట్ల పోకుండా కోట్లకి వెళ్ళి ఆర్డర్ లేకుండా ప్రెస్ వాళ్ళ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తీస్తారా? ఓనర్షిప్ వస్తుందా? పేపర్లో వచ్చింది సర్వే ఇష్యూ కాదు ఇది. నా ఇష్యూ కూడా వచ్చింది కదా. 450 కోట్లు భూమి పట్ట అంపట 450 కోట్లు చేసింది ఏమో 86లో కొన్నాం మేము. అది స్టార్ట్ అయింది ఇక్కడ. నాకేమేరక కావాలి. మా దగ్గరకు వచ్చిరా రాలేదు కదా. అదే సార్ అని చెప్తాం కదా. 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చిండట కదా, ఇది ఏమని చెప్పి అప్పుడే రిప్లై ఇచ్చినాం. ఇచ్చిండట కదా. ఇచ్చినాం మేము రిప్లై. మీకు తెలియదని అంటారు, ఇవన్నీ తెలుసు కదా. మీకు చెప్పాలనేది మాకేం అవసరం? ఆయన ఇచ్చినాం కదా. ఆయన రిప్లై ఇస్తే రిప్లై ఇచ్చేసాము. మీకు డీసీ గారు మీరు అప్లై చేసినప్పుడు మీకు లెటర్ పెట్టినట్టు ఇది చేయబడదు అని. నిజమే. రిప్లై ఇచ్చినా మేము ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీరు దాని పక్కన అయిపోయింది. ఇంకేమన్నా నాలా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఆయన కోర్టు చుట్టూ తిరగకుండా నేను ఓడిపోయినా అని చెప్పి తిరుగుతున్నా. ఓడిపోయిన కాగితం తెమ్మని మీరే ఇచ్చేసి ఎట్లా వచ్చినాయి అనేది ఇక్కడ ఇష్యూ. హౌస్ నెంబర్ ఎట్లా వచ్చేది? కామన్ ఆన్లైన్లో పెట్టుకుంటూ ఇచ్చేది. ఆయన ఎందుకు బదలాం చేస్తారు మీరు? రూమ్లు ఉన్నాయి మా దాంట్లో. ఆ రూమ్లోకి తీసుకున్నాం 10/10 అయ్యి 10. దాని పెద్ద ఏమేమో చేసి చూపెడుతూ భూతార్థంలో చూపెడుతున్నారు. హౌస్ నెంబర్లు కానీ ఏమన్నా జరిగిపోయింది ఆడ. 450 కోట్లు వచ్చి పడ్డాయి హౌస్ నెంబర్. చూపెడతాం, ఫోటో కూడా చూపెడతాం. ఫోటో కరెంట్ మీటర్ కూడా ఒకటే మీటర్ ఉంది. కరెంట్ మీటర్ 10 రూమ్లో 2008 అన్నిటికీ ఎందుకుంటే మేము రూములు కట్టుకుని నాన్న చేసుకున్నాం కాబట్టి సబ్మిటర్లు పెట్టలేదు. ఇంకా నంబర్లు 2008లో ఎప్పుడు మీటర్ ఉన్నది. 2008 నుంచి ఇవాళ కొత్తగా ఏం పెట్టలేదు. ఈ రోజు కాదు, కావాలంటే పోయి జనార్దన్ రెడ్డి పేరు మీద 573, 574లో ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో చెక్ చేసుకోండి. 2008లో ఉన్నది, ఇప్పుడు కాదు. మరి దాని కాకపోతే నాకు 2008లో మీటర్ ఎందుకు పెడతారు? మీరు ఎన్ని ఇవ్వాలంటారు కానీ? అవునా కాదా? పోయి చెక్ చేసుకోరు. కరెంట్ ఆఫీస్లో పోయి జనార్దన్ రెడ్డి 573, 574 సర్వే నెంబర్ మీద మీటర్ ఎప్పటి నుంచి ఉంది? 2008 నుంచి ఉంది నా పేరు మీద. మరి నాన్న కాదు వాందంటే దానికి ఎవరు చెప్పాలి? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం చూపెట్టాలి నేను? మరి మాకు ఇష్యూ ల్యాండ్తోనే కదా, మాకేం పని దాంతో? అయ్యింది అయిపోయింది కదా, దాంతో మనకేం పని? అన్నీ తప్పు. మీరు అన్ని ఏదో మీకు ఆయనకు ఉన్నది ఏందో సమావేశం నాకు అర్థం కాలేదు కానీ ఆయనకు మీకు ఏముందో నన్ను పక్కన చేసి ఆయన పక్కన చేస్తారు అంతే తప్ప. మీకు ఇచ్చిన టీపీ నంబర్లతో మాత్రం సమస్య కాలేదు, ఇది వేరే సమస్య. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది? మరి వేరే సమస్య అంతే కదా. నాతో నేను సంబంధం లేదు. ఆన్లైన్ పెట్టుకున్నా నా దగ్గరికి ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడిగేమాట. మరి రేపటి నుంచి డిపార్ట్మెంట్లో చెప్పురు. మీరు పేపర్లో పెట్టేది అన్ని న్యూస్లలో ఏది ఇవ్వాలన్నా మా పేపర్లో పిలిచి ఇచ్చేదాకా మీరు ఇవ్వకూరు అని చెప్పురు. ఏ ఆఫీసర్ అయినా మిమ్మల్ని పిలిచి రౌండ్ టేబుల్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఇవ్వాలన్నా మీరు ఇవ్వదని చెప్పు. జిహెచ్ఎంసీ ఒక మాన్యువల్ ఉంది, దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వద్దని ఆఫీసర్లకు అదొకటి ఉన్నది. ఆఫీసర్లు కూడా సర్వీస్ రూల్ ఉన్నది, చూసుకొని ఇచ్చిండు. అవన్నీ పరిధిలోనే ఇచ్చినాయి, పరిధిలోనే పోయినాయి అంతే తప్ప పరిధి దాటి ఇక్కడ పోలేదు. అవి చూసుకొని పెద్ద మేము చేసింది కూడా ఏం లేదు. ఫిబ్రవరిలో తీసుకున్నాము, ఇప్పటి వరకు మేము ఏం చేసింది కూడా ఏం లేదు కదా. పోనీ ఆ PT నంబర్ తీసుకొని మేమేమో ఆగమేఘాల మీద అమ్మినామా, చేసినామా, సేఫ్టీ చేసినా, ఏం చేసినాము? వాస్తవాలు నేను పేపర్తో సహా క్లియర్గా చూపెట్టిన. 2000 మా ఓనర్లు 86లో కొన్నారు. 86లో కొని 99 నుంచి మా రికార్డు ఉన్నారు. 96 నుంచి 99 వాళ్ళ ఓనర్లు మా ఓనర్ మీద కేసు వేసాడు.
ఆల్రెడీ మా ఇద్దరి మీద కోర్టు టైటిల్ కూడా డిసైడ్ చేసింది 769లో. ఆ ఆర్డర్ కాపీ పెట్టాం, మనీ పెట్టినాం. ఆల్రెడీ కోర్టు టైటిల్ డిసైడ్ చేసి పొజిషన్ డిసైడ్ చేసింది 769లో. ఇక ఆయననే ఇది నాకు సంబంధమే లేదు, దీని అప్పీల్ కూడా పోలేదు, ఆయనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నాలాయన నా మీద ఎందుకు పడుతుంది, సర్వే చేయమనండి 2 నిమిషాలలో బయట పడిపోతుంది, పాలు నీళ్ళు. ఆయన సర్వే ఎందుకు వద్ద అంటున్నది ఆయనే తెలియాలి. మీరు అడిగాను ఒకసారి నాతో పెట్టినప్పుడు, అయ్యా మరి ల్యాండ్ విషయం 12 ఎకరాలు జనార్దన్ రెడ్డి కాదు, 12 ఎకరాలు మోహన్ రెడ్డి కాదు, మరి 12 ఎకరాల నువ్వు 2.5 నువ్వు 3.5, మరి